Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual barrenness. Spiritual barrenness. Atmiya Godutanamu. The text is from Hebrews 11 chapter 11th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసం బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనక తాను వయస్సు గతించదనైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శారా రిమైన్ బ్యారెన్ ఫర్ మెనీ ఇయర్స్. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనం గమనిస్తే ఆమెను గుడ్డుతనం ఉన్నది. చాలా సంవత్సరాలు నిజంగా సంతాన ప్రాప్తి లేక ఆమె నివసిస్తూ వచ్చింది. అబ్రహాముగా నివసిస్తూ వచ్చాడు. Believer in Christ face a similar test of faith. విశ్వాసం ఇలాంటి పరీక్షని ఎదుర్కొనుచున్నాడు. We know that God wants to produce spiritual offspring through us. But we are spiritually barren sometimes after years of knowing the Lord as Savior and trying to witness for Him. మనలో కూడా గమనించినప్పుడు దేవుడు మన ద్వారా ఆత్మీయమైన సంతానం కలగని ఆశిస్తున్నాడు. అది మనకు తెలుసు. We know that God wants to produce spiritual offspring through us. మన ద్వారా ఆత్మీయ సంతానం కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు, మనకు తెలుసు. బట్ స్పిరిచువల్ బ్యారెన్, ఆత్మీయంగా గొడ్డుతనం కలిగి ఉన్న సమ్టైమ్స్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ నోయింగ్ ద లార్డ్ యాజ్ సేవియర్ అండ్ యాక్సెప్టింగ్ క్రైస్ట్ యాజ్ అ సేవియర్ బట్ నాట్ ప్రొడ్యూసింగ్ స్పిరిచువల్ ఆఫ్ స్ప్రింగ్స్. ప్రభుని 7 సంవత్సరాల క్రింద ప్రభుని ఎరిగి విశ్వసించి ఆయన విశ్వాసం నుంచి కూడా అన్ఏబుల్ టు ప్రొడ్యూస్ స్పిరిచువల్ ఆఫ్ స్ప్రింగ్, ఆత్మీయమైన బిడ్డలను కనలేకపోతున్నా. ఐఎమ్ బ్యారెన్, ఐ కెనాట్ హ్యావ్ చిల్డ్రన్. చాలా అనుకున్నది నేను గొర్రాలు, ఐ కెనాట్ ప్రొడ్యూస్ చిల్డ్రన్, నేను సంతానోత్పత్తిని కలగ చేయలేను, ఇవ్వలేను అనుకునేది తాను. దేవుడు సాధ్యపరిచాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఈనాడు ఆత్మను సంపాదించలేను. ఐ కెనాట్ బిగెట్ స్పిరిచువల్ ఆఫ్ స్ప్రింగ్స్, ఐఎమ్ అన్ఏబుల్ టు డూ ఇట్, ఐఎమ్ హెల్ప్లెస్ అని వాపోయేవారు ఎందరో ఉన్నారు. యూ క్యాన్ బిగెట్ స్పిరిచువల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు, దేవుని నామఘనత కొరకు నీవు కూడా ఆత్మీయ కుమారుని కుమార్తెను నీవు కనగలవు. కాబట్టి ప్రియులారా, మన జీవితాన్ని ప్రభు సంపూర్ణంగా సమర్పించుకోవడం ద్వారా నిజముగా మనం ఆత్మీయమైన సంతానాన్ని ప్రభుకి ఇవ్వగలం. అపొస్తలుడు పౌలు తన జీవితంలో నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. ఎంతోమంది ఆత్మీయ కుమారులను కుమార్తెలను కనగలిగాడు. రక్షించబడిన తర్వాత దమస్కు మార్గంలో ప్రభుని అంగీకరించిన తర్వాత ఇట్ బిగాన్ టు బిగెట్ స్పిరిచువల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు ఆత్మను సంపాదించగలిగాడు. రక్షించబడి ఎన్ని సంవత్సరాలైనది. ఇట్ బిగెట్ స్పిరిచువల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు ఆత్మీయ కుమారుని కుమార్తె కనగలవా? ఈ నా నిజమైన కుమారుడు, నా కుమార్తె, ఈ నా ఆత్మీయ కుమారుడు, ఈమె నా ఆత్మీయ కుమార్తె. కానీ చాలామంది కూడా ఈ గొడ్డుతనంతో ఉండిపోతున్నారు. అంతే. ద రిమైనింగ్ బ్యారెన్ ఫర్ మెనీ ఇయర్స్, అనేక సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ఆత్మీయ కుమారులను కనని వారు ఎందరో క్రైస్తవ సమాజంలో కోకొలలుగా కనిపిస్తారు. దే ఆర్ సేవ్డ్ బట్ నాట్ అన్ఏబుల్ టు ప్రొడ్యూస్ స్పిరిచువల్ చిల్డ్రన్. ఎంత బాధాకరం విషయం. దేవుడు నీ ద్వారా ఆత్మీయ సంతానం ఆశిస్తున్నాడు. నా చేత కాదు, ఐ కెనాట్ విట్నెస్, ఐ కెనాట్ బిగెట్. శారా అనుకునేది కానీ దేవుడు అసాధ్యం సాధ్యపరిచాడు. కాబట్టి ప్రియులారా, ఒక తీర్మానం చేసుకుందాం. ఈ క్షణం నుంచైనా మనము ఆత్మీయ సంతానాన్ని కనడానికి
ప్రభు కొరకు సంపాదించడానికి ప్రయాసపడదాం. అలాంటి శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. మహోన్నత మహాగణుడ, మీకు స్తుతి స్తోత్రాలు. ఆత్మీయ గొడ్డుతనముతో ప్రభువ అనేక క్రైస్తవులు ఉంటున్నారు మా తండ్రి. తరతరాలుగా క్రైస్తవం చెప్పుకుంటూ ఎప్పుడో రక్షించబడ్డాను నేను అని చెప్పుకుంటున్నైనా ఆత్మీయ సంతానం కనలేకపోతున్నారు ప్రభువ, ఇవ్వలేకపోతున్నారు తండ్రి. ఐ కాంట్ అంటూ తండ్రి కుప్ప కూలబడిపోతున్నారు ప్రభువ. సహాయం దయచేయండి. మేము కూడా ఆత్మీయ సంతానం కనగలమని ఆ యొక్క గొప్ప నిరీక్షణతో, విశ్వాసంతో ప్రభువ ముందుకు సాగుటకు, ఆత్మను సంపాదించుకోవడానికి కృపను ఇవ్వగలను మీ స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం వింటున్న ప్రతిబిడ్డ దైవించక తీర్మానంతో ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి ఇవ్వగలను స్తోత్రాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.